అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గానా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. మార్చ్ 26 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. కానీ మూవీ టీమ్ చూస్తే సైలెంట్‌గా అయితే ఉన్నారు. అవునా కదా! ఏమి కంటెంట్ అయితే వస్తా ఉంట్లా. దీని నుంచే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మూవీ టీమ్‌ని ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో గలీజ్‌గా తిడుతా ఉన్నారు. ప్రమోషనల్ కంటెంట్ గాని ఏమీ వస్తా ఉంట్లా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి. అవునా కదా! ఫైనల్‌గా మొన్న శివరాత్రి రోజు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేమంటే 22 ఫిబ్రవరి 22 ది ఔరా ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్, ది ఔరా ఆఫ్ ఉస్తాద్ అంటే ఈ పాట అయితే రిలీజ్ అయితే అవుతుందని ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ పాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా గుర్తయితే పెట్టుకుంటారంట. చాలా బాగుంటుందని అయితే అప్డేట్ అయితే వచ్చింది. చూద్దాం ఎలా ఉంటుందో పాట. ఇదంతా పక్కన పెడితే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఓపెన్ అయింది. ఆంధ్ర ప్రాంతానికి ప్రొడ్యూసర్స్ అంటే సీడెడ్ మినహా ఆంధ్ర ప్రాంతానికి ప్రొడ్యూసర్స్ 72 కోట్ల అయితే అడుగుతున్నారంట. హ్మ్. థియేట్రికల్ బిజినెస్ అంటే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 72 కోట్ల అయితే అడుగుతున్నారంట. కానీ బయర్స్ అయితే 60 కోట్లు అయితే ఇస్తామని అయితే వాళ్ళైతే చెప్తున్నారంట. అంటే అటు ఇటు అనుకుంటే ఒక 65 కోట్లు అయితే అనుకుందాం. దాని తర్వాత సీడెడ్ హక్కుల్ని 22 కోట్ల రూపాయలకైతే అమ్మాలని ప్రొడ్యూసర్స్ అయితే అంటే వాళ్ళైతే అనుకుంటుండేది. కానీ అక్కడ తెలుగులో ఒక టాప్ ప్రొడ్యూసర్ అయితే 18 కోట్లకే ఇమ్మనైతే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాడంట. 18 కోట్లయితే నేను తీసుకుంటాను. ఈ సీడెడ్ రైట్స్‌ని అయితే ఒక ఫేమస్ తెలుగు ప్రొడ్యూసర్ అయితే చెప్పాడంట. కానీ ఎవరు ఆ ప్రొడ్యూసర్ నాకు కూడా తెలీదు. అంటే 22 చెప్తే ఈళ్ళు 18 ఇచ్చేకి రెడీగా అయితే ఉన్నాడు. అంటే అటు ఇటుగా అనుకుంటే ఒక 20 కోట్లు. ఓకేనా? అక్కడ 65 కోట్లు, ఇక్కడ 20 కోట్లు. దాని తర్వాత నైజాం ప్రాంతంలో ఈ 'మైత్రి' మూవీ మేకర్సే వాళ్ళే సొంతంగా రిలీజ్ అయితే చేసుకుంటారు కాబట్టి, అక్కడ ఒక 40 కోట్ల రూపాయలైతే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చెయ్యొచ్చనైతే ట్రేడ్ విశ్లేషకులైతే మాట్లాడుకుంటున్నారు. అంటే ఎంతయింది? 125 కోట్ల రూపాయలైతే అయింది. అంటే ఆంధ్ర, తెలంగాణ టోటల్‌గా కలిపి 125 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకునే ఛాన్స్ అయితే ఉంది. దాని తర్వాత ఓవర్‌సీస్‌లో 10 కోట్లు జరుపుకునే ఛాన్స్ అయితే ఉందంట. దాని తర్వాత కర్ణాటకలో ఒక 7 కోట్లు జరుపుకునే ఛాన్స్ అయితే ఉంది. టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే మనం 142 కోట్ల రూపాయలు ప్రీ బిజినెస్ చేసే అవకాశం అయితే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. అంటే బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే 142 కోట్ల పైనే షేర్స్ అయితే కలెక్ట్ అయితే చేయాల. అవునా కదా! ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఒక పాజిటివ్ టాక్ అందుకుంటే పక్కా ఇదేం పెద్ద కష్టమేం కాదు. అవునా కదా! 1 వీక్‌లోనే ఈ కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి. పాజిటివ్ టాక్ రావల్ల. అంటే 'గబ్బర్ సింగ్‌లో' ప్రతి డైలాగు పేలింది కాబట్టి, ప్రతి డైలాగ్‌కి ఫ్యాన్స్ అయితే క్రియేట్ అయినారు కాబట్టి, హరిశంకరే కాబట్టి మళ్ళీ డైరెక్టర్. మళ్ళీ ఏమన్నా అలాంటి డైలాగ్స్‌తో ఒక 'గబ్బర్ సింగ్' లాంటి హిట్ కొడితే కలెక్షన్స్‌లో దూసుకొని అయితే ఎళ్ళిపోతుంది. అవునా కదా! 400 కోట్లు పక్కా. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇది 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి నేను చెప్పే ప్రయత్నం అయితే చేశా. ఇక నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సపోర్ట్ అయితే చేయండి. బై.